దావీదు రాజు అయినటువంటి దేవునికి ఇష్టడైనటువంటి దావీదు యొక్క అనుభవము ఒక చక్కని కీర్తనగా మార్చున్నాడు. అందులో అంటాడు 5వ వచనం 23:5 అంటాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచెదవు అనే మాటను రాసి కింద అన్నాడు, నూనెతో నా తల అంటి ఉన్నావు. అంటే నూనె దేనికి సాదృశ్యము? హల్లెలూయా. తైలాభిషేకం అంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా కూడా ఉన్నది. హల్లెలూయా. నూనె పరిశుద్ధతకు పరిశుద్ధాత్మకు సాదృశ్యం. అందుకే ఈనాడు చాలా మంది నూనె బాటలు అమ్ముతున్నారు, లేదా నూనె బాటలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అమ్మడం అనేది వారి యొక్క పరిచర్య కొరకు చేసుకుంటున్న పని, మనకు అది సంబంధం లేని మ్యాటర్ అండి. అయితే ఇది దేవుని యొక్క సన్నిధిలోకి తేబడిన తర్వాత, అది బైబిల్లో రాసిన ప్రకారముగా ఎవరైనా బలహీనముగా ఉన్నప్పుడు నూనె రాసి ప్రార్థన చేయండి. ఆమె చెప్దాం హల్లెలూయా. ఆ నూనెను అభిషేకమునకు ఉపయోగించబడుతుంది. హల్లెలూయా. ఏమంటారు తెలుసా? నూనెతో నా తల అంటి ఉన్నా. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు అంటున్నాడు, అక్కడ దావీదు అంటున్నాడు, దేవా నీవు నన్ను అభిషేకించి. అప్పుడు కూడా మనకు దేవుడు ఏం చేశాడంట? దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీవు నన్ను అభిషేకించు. నా గిన్నె జాగ్రత్త గిన్నాలి, నా తల పైన నూనెతో అంటావయ్యా. ఇప్పుడు నా గిన్నె అంటే నూనె అక్కడ పెట్టినట్టు, గిన్నె ఆడ పొగిలినట్టు. నూనె ఆడ పోసాడా? గిన్నె అక్కడ పొంగిందయ్యా. హల్లెలూయా. చూడండి, నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పోర్లోచున్నది. గిన్నె అనే పాత్ర అన్నాడు అక్కడ. దావీదంటే నా గిన్నె, అవునా రాసిందమ్మా? నా గిన్నె రాసిందా లేకపోతే ఇంకేం రాసిందా? ఆమె నా గిన్నె పొంగి త్వరల బట్టి కిందకి. అందుకే 133 కీర్తనలో కూడా ఒక మాట రాసింది, తల నుండి చదవండి. 133 కీర్తనలో జాగ్రత్తగా వినాలి. అది తల మీద పోయబడి, ఏమా ఇక్కడ రాస్తున్నా ఏమన్నాడు? నూనెతో నా తల, చెప్పాలా? చెప్పండి. నూనెతో నా తలను అంటి ఉన్నావు. ఆమేన్. ఇక్కడ అంటున్నాడు, అది తల మీద పోయబడిన అహరోను గడ్డ మీద కారిన అతని అంగీరంచ వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. తైలము చెప్పబడాలి. ఇది నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్. ఆ అభిషేకమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్. అంటే ఇక్కడ తైలమునకు సాదృశ్యముగా ఉన్నది. ఈ తైలమును తల మీద పోయగా కంచుల వరకు పొంగిందంట. ఆమేన్. ఇక్కడ తలపైన పోస్తే దావీదు అంటాడు, గిన్నె పొంగి పర్లేదంటే తన హృదయము ఉప్పొంగినది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేనేమన్నా గిన్నెలు ఆడున్నాయి, హృదయం అనే గిన్నె చప్పట్లో కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. గిన్నె అంటే దేవుని యొక్క అభిషేకము ద్వారా అతడు దేవుని సన్నిధిలో బలపడుచు ఉన్నాడు. హల్లెలూయా. దేవుని అభిషేకము ద్వారా దేవుని సన్నిధిలో దినదినాభివృద్ధి చెందుచున్నాడు. దేవుని అభిషేకము ద్వారా ఆ వ్యక్తి దీవెనకరంగా మారుచూ ఉన్నాడు. చప్పట్లు కొట్టాలి.
దావీదు అంటున్నాడు, అయ్యా నువ్వు నూనెతో నా తల అంటుచుండగా నా గిన్నె పొంగిందప్పా. ఆమె చెప్పడం గిన్నె పొంగుచున్నది అంటే నేను ఆశీర్వదించబడుచున్నాను, నీ అభిషేకము నన్ను ఆశీర్వాదముగా మార్చుచున్నది. హల్లెలూయా. నీ యొక్క అభిషేకము నన్ను గొప్పవానిగా చేయుచున్నది ప్రభు అని దావీదు మరి మాట్లాడుచూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 10వ వచనములో కూడా రాయబడిన మాటను మనం గమనిస్తే, హల్లెలూయా, ఏమని రాసిందో తెలుసా? ఏమని రాసింది? 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును మీరు ఎరుగుదురు అని రాస్తుంది. మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దాన్ని ఎరిగి ఎందున ఏ అబద్ధమును సత్యమైనది కాదని ఎరిగినందున మీకు రాయించున్నాను. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని సంగమా, మీరు అభిషేకము పొందుకొని ఉన్నారు. హల్లెలూయా. అభిషేకము పొందుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అభిషేకము పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఆ అభిషేకం ఎలా పోయింది? నువ్వు పొందుకున్న అభిషేకము ఏమైంది? హల్లెలూయా. దావీదు గిన్నె పొంగింది, నీ గిన్నె పొంగలేదే. హల్లెలూయా. ఎటమైంది నీ గిన్నె? ఆయిలేది నీ గిన్నె అభిషేకం ఏది? ఆమేన్. ఎటుపోతుంది అభిషేకం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నువ్వు ప్రభు సన్నిధిలో సరి చేయబడాలి. నువ్వు సొట్ట గిన్నెవా, మురికి గిన్నెవా? హల్లెలూయా. మంచి గిన్నెలో అభిషేకము నిలుచుంటుంది, ఆ గిన్నె పొంగి పొరలుతాది. హల్లెలూయా. ఎండిపోయిన గిన్నెలో ఎంత పోసినా అది తాగేస్తా ఉంటుంది. ఆ గిన్నె ఎంత చేసినా ఆ గిన్నెలో ఆవిరైపోతా ఉంటుంది. ఆవిరైపోయే గిన్నె ఎండి గిన్నె. హల్లెలూయా. రెండో గిన్నె సొత్తు గిన్నె, లేకపోతే అది సొట్టు గిన్నె. ఆమేన్. హల్లెలూయా. అది సరి చేయబడిన గిన్నె కాబట్టి అందులో అభిషేకము పొంగడానికి అవకాశము లేదు. మూడో గిన్నె ఏ గిన్నె అంటే అది మురికి గిన్నె. మురికి ఉన్న ఆ గిన్నెలో అభిషేకము పోయడానికి వీలు ఉండదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దావీదు యొక్క జీవితంలో ఒక అనుభవాన్ని మనకు గుర్తు చేస్తూ, నా గిన్నె పొంగుచున్నది. చప్పట్లు కొట్టాలని. మరి నువ్వు అనగలవా నా గిన్నె పొంగిందని? ఉందా? నువ్వు అనగలవా నా గిన్నె నిండి పొంగి పడుతుందయ్యా? ఏది చూపించు అంటే ఏముంది? హల్లెలూయా. అభిషేకము నిన్ను గొప్ప భక్తిగా చేస్తుందని బైబిల్ చెప్తుంది. అభిషేకము నీ మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించడానికి అది ఎంతో నిన్ను బలపరుస్తుంది. హల్లెలూయా. మరి నీ గిన్నె పొంగట్లేదే? ఎండిపోయిన గిన్నెలో ఏముంటదన్నా? బలము లేదు. ఎండిపోయిన గిన్నె, ఎండిపోయిన గిన్నెలో ఏముంటదన్నా? చెప్పాలా? ఎండిపోయిన కట్లో ఏముందన్నా? ఉందా ఏమన్నా? హల్లెలూయా. ఆ ఎండిపోయిన గిన్నెలో చెప్పండి ప్రియమైన బిడ్డలారా,
ఇదిగో ఎండిపోయిన గిన్నెలా ఉన్నావు నువ్వు. అందుకే ఆ ఆయిల్ నీ దగ్గరికి వస్తుంది, కానీ ఆ తల మీద ఆయిల్ పోస్తున్నారు, కానీ మీ గిన్నె ఎండిపోయింది. కానీ ఎంత పోసినా అందులో ఉంటే కదా ఏమైపోతుందంట? ఆవిరైపోతుంది. ఆదివారం వస్తుందా గిన్నె? పోసుకుంటారు కానీ గిన్నెలో ఏమంటలే ఆవిరై పడతా ఉంటారు. అల్లు ఏడు వస్తుంటుందా ఆయన కసక్కి దిగుతుంది, బయటికి ఆ ఎండ వచ్చేసి ఎత్తుకుపోతాం, ఎండిపోతుంది లోకంలోకి. ఈ గిన్నె లోపలికి వచ్చినప్పుడు నింపబడుతుంది, బయటికి వెళ్తే ఏమైపోతుంది? ఎండిపోతుంది. అల్లు ఎండిపోయిన గిన్నె నా పేరు. ఏ పేరమ్మా? నేను పెట్టుకునే పేరు ఆ పేరు. హల్లెలూయా. ఏ గిన్నెది? ఎండిపోతుంది. యాడికి పోతుంది? మందిరంలో ఉన్నప్పుడల్లా నింపబడ్డ గిన్నెలాగా ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడల్లా ఎండిపోయిన గిన్నెలాగా. హల్లెలూయా. అంటే ఎండిపోయిన గిన్నె దేవునికి ఇష్టం లేదు, కానీ నింపబడ్డ గిన్నె పొంగే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఎండిపోయి ఉన్నావు కరెక్టే, కానీ ఎండిపోయినటువంటి గిన్నె దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆ తైలాభిషేకము పోయబడ్డప్పుడు అది పొంగి పొరలిన గిన్నెగా మారుతుంది. మారితే కదా ఏంటే? మారితే కదా గిన్నె. హల్లెలూయా. ఆ గిన్నె ఎప్పుడు చూసినా సంవత్సరాలు పడేస్తా మందిరికి వస్తుంది, తైలాభిషేకం పొందుకుంటుంది, వెంటనే పోతుంది, మరలా ఎండిపోతుంది. హల్లెలూయా. అభిషేకము నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. అందుకన్నాడు కదా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూస్తున్నాము 137వ కీర్తనలో కూడా ఎంత చక్కటి మాట మనకు అక్కడ రాయబడింది. కారిన అతని అంగీ లంచు వరకు దిగజారిన పరిమళ తైలమోలే నుండును. ఆమేన్. సియోను కొండ మీదికి దిగిన వచ్చి ఎర్మోను మంచువలను. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అభిషేకము ఏ విధంగా వెళ్ళిపోతుంది? అభిషేకము నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను అభిషేకించున్నాడు. ఆ అభిషేకము నీ ఎదుట నీ మీద నిలబడట్లేదే. హల్లెలూయా. ఈరోజు నింపబడిన గిన్నెగా మారాలి నువ్వు, పొంగి పొరలే గిన్నెగా ఉండాలి నీవు. హల్లెలూయా. ఎంతకాలము చట్టి గిన్నెలాగా మురికి గిన్నెలాగా నువ్వు ఉంటే అది ప్రయోజనము లేదు. ఎవరికి ఉపయోగపడుతుంది అది? ఏమయ్యా చెప్పాలా? మురికిని ఉపయోగపడుతుందా? చట్టుకిని ఉపయోగపడుతుంది? చట్టుకినే ఆమె నలుగురి అన్నం పెట్టేవాళ్ళు చట్టు. ఏమ్మా సొట్ట గిన్నెలో అన్నం పెడతావా నువ్వు? అడగ నువ్వు ఏమని చెప్పినా అడగవా? ఓ ఎన్నా ఇదే పాత్ర సొట్ట గిన్నెలో అన్నం వేసి ఏమన్నా నువ్వే ఇంత బిడ్డ పిలిస్తే హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఏమ్మా ఆ సొట్ట గిన్నె చెప్పి నువ్వు అంటున్నావే, మరి దేవుడు నిన్ను మంచి గిన్నెగా మారితే ఆ చొట్ట గిన్నెకి ఎట్ట మారాను? హల్లెలూయా. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదము నింపబడ్డ పాత్రగాను ఉండాలి. హల్లెలూయా. దేవుడు దీవించడానికి అనుకూలమైన పాత్రగాను మారాలి. ఈ రాత్రి అభిషేక తైలము నీలో పొంగాలి. ఆమేన్. పొంగి పొరల నా గిన్నె అన్నాడంటే తప్పట కొట్టాలి. దావీదు అన్నాడు నా గిన్నె పొంగి పొరలినది. ఆమేన్. నువ్వు మూడిట్లో ఏ దానిపై ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మూడిట్లో ఒకటి కూడా కాదు, నువ్వు పొంగి పొరలే గిన్నెగా మారాలి. హల్లెలూయా. ఎండిపోయినావా? దేవుడి దగ్గర అడిగినట్టు జీవింపచేయాలి. అయ్యా నన్ను పరిమళ తైలముగా నింపుకునే, నీ అభిషేక తైలము నింపుకునే ఒక గిన్నెగా మార్చు. దావీదు నా గిన్నె పొంగి పొర్లిందయ్యా అన్నాడయ్యా. అయ్యా నేను ఆ గిన్నెగా ఉండాలి. హల్లెలూయా. పొంగి అభిషేకముతో నింపబడే గిన్నెగా ఉండాలి. అభిషేకము నాలో పొంగాలా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అభిషేకం ఏం చేయాలా? పొంగాలి. పొంగి ఇతరులకు తెలియదు, ఓ ఇతడు అభిషేకించబడిన వ్యక్తి,
ఈమె అభిషేకము నిలుపుకున్న వ్యక్తి, ఆమె మీద అభిషేకం ఉన్నదే. అదిగో నేను గమనిస్తున్నాను, ఆ గిన్నె పొంగిన గిన్నె, అది దేవుని అభిషేకము ఆత్మ చేత పొంగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చూసినా ఎండిపోయి సోలిపోయి ఎండిపోయిన ఎడారిలాగా, హల్లెలూయా, వర్షం కురవని పొలములాగా, నీళ్లు రాని షేర్లాగా, హల్లెలూయా, ఇలా ఉంటే ఏమి ప్రయోజనమో బిడ్డ. హల్లెలూయా. ఎంతకాలం అలా ఎండిపోయిన తోటలా ఉంటావు. దేవుడు నిన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేయబడుతున్నప్పుడు, శాంతికర జలముల యొద్దకు నిన్ను నడిపించబడ్డప్పుడు నువ్వు ఎండిపోయిన గిన్నెలాగా ఉంటావు. చెప్పాలా? ఆమె హల్లెలూయా. ఈ రాత్రి ప్రభుతో ఒక సమాధానపడు. హల్లెలూయా. దావీదు గిన్నె పొంగిందంటయ్యా, నా గిన్నె ఎండిపోయిందయ్యా. ఏం చెప్పాలా మీరు? నా గిన్నె ఎండిపోయింది. దావీదు గిన్నె పొంగింది. ఈ రాత్రి నా గిన్నె కూడా పొందాలి. దావీదు గిన్నె పొంగిందే, ఈ రాత్రి నా గిన్నె పొంగాలి ప్రభు అని అడుగు. హల్లెలూయా. అభిషేకముతో నువ్వు నింపబడతా, ఆశీర్వాదముతో నువ్వు నడుస్తావు. దీవెన కృప వెంబడి వెంబ కృపతో నిన్ను నడిపిస్తాడు. ఇదిగో ఇదే ప్రాంతంలో దేవుడు నిన్ను ఆశీర్వదించి చూపిస్తాడు. ఎండిపోయిన గిన్నెగా ఉంటే నువ్వు సంవత్సరాలు 100 సంవత్సరాలు ముంచిందని పెట్టే అన్నా కూడా నీ గిన్నె ఎండైపోయింది. ఎంతే 90 సంవత్సరాలు వచ్చిన గిన్నె ఎండిపోయిన గిన్నె ఉంటుంది, కానీ పరిమళ తైలాభిషేకం పొందుకున్న గిన్నె కాదు. 90 సంవత్సరాలు ముసలి కలిగిస్తాడు. యేసు రక్తం గాయం, యేసు రక్తం గాయం అంటాడు. ఎందుకంటే తెలుసా, అందులో గిన్నె పొంగింది. ఆ గిన్నె ఉంది, పొంగిన గిన్నె, పరిమళ తైలముతో నింపబడ్డ గిన్నె. కాబట్టి కాళ్ళలో సత్తువ, ఎముకలో సత్తువ, నరములో సత్తువ. 90 ఏమనుకున్నాడు కుర్రపిల్లని నేను అంటాడు ఆయన. అలాగే ఎందుకంటే ఏముందంట, అభిషేకం. చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఏముందక్క? తైలాభిషేకము గిన్నెలు నింపబడుంది. ఆమేన్. అందుకే అంటాడు దావీదు, అంటాడు, అయ్యో నా తల పైన నూనె పోసావు, కానీ ఆ నూనె ఏడకొచ్చింది? నా గిన్నెలో దిగిందప్పా. అబ్బా, ఆ గిన్నె ఏం చేసిందయ్యా? పొంగింది, 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 పొరలింది. హల్లెలూయా. పొరలడం అంటే ఎక్కువగా నేను ప్రభు కృపలో ఆయన అభిషేకములో నింపబడ్డా. హల్లెలూయా. దేవుని యొక్క అభిషేకముతో నువ్వు అనుదినము నింపబడుతూ ఉండాలా. ఆమేన్. 360 రోజులు అభిషేకంతో ఉండాలి. నువ్వు చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎండిపోయిన అనుభవం నీలో ఉండకూడదు. చిగురిస్తున్న అనుభవం ఉండాలా, ప్రకాశిస్తున్న అనుభవం ఉండాలా. ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవుని మందిరానికి పోయినావంటే అది 15 కాదు, ఎండిపోయిన జీవితం నీది. ఆమేన్. హల్లెలూయా. ఏమనాలా? ఎండిపోయిన జీవితం కాదు, ప్రకాశి చిగురిస్తున్న జీవితంలా. హల్లెలూయా. ఫలిస్తున్న జీవితంగా ఉండాలి, ఫలాలు ఇచ్చే జీవితంగా ఉండాలి నువ్వు. హల్లెలూయా. అంతేగాని ఎండిపోయిన పాత్రలా ఉండకూడదు, ఎండిపోయిన తోటలా ఉండకూడదు, ఎండిపోయిన గిన్నెలా ఉంది. దేవుని స్తోత్రం కలిగింది. ఈ రాత్రి నువ్వు అనాలా, నా గిన్నె నింపబడ్డా. హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు గిన్నెలో ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి. చప్పట్లు గుర్తు. హల్లెలూయా. ఏమొచ్చిందమ్మా? నా తలపైన నూనెతో అంటావు, అంతేగాని నా గిన్నె పొంగి పొర్లింది అని 130లో చూస్తే 33లో చూస్తే పరిమళ తైలము పొంగి పొరలినట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. తల నుండి కింద వరకు. ఇదిగో నీ జీవితములో కూడా ఈ రాత్రి అతి అభిషేకము పొంగి పొరలను గాక. నిద్రమత్తాత్మ వెళ్ళిపో. చెప్పు, నిద్రమత్తాత్మ వెళ్ళిపో. హల్లెలూయా. ఈ రాత్రి నా గిన్నె నింపబడాలని చెప్పు. ఈ రాత్రి నా గిన్నె నింపబడాలి. ఈ రాత్రి నా గిన్నె పొంగి పొరలాలి. దేవుడు నన్ను తైలాభిషేకముతో నింపుతుండగా నా గిన్నె పొంగాలి. హల్లెలూయా.
ఈ రాత్రి నుంచి నువ్వు అభిషేకముతో నింపబడ్డ బిడ్డగా మారాలి. హల్లెలూయా. ఎంతకాలము అభిషేకము లేకుండా నీవు ఎండిపోయిన పాత్ర వచ్చేసింది, గేట్ కట్టేసి లోపలికి వచ్చేసి బాగా వచ్చేసి వాడు కూర్చొని గమ్ముగా చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్పి పోతా ఉంటే ఏం ప్రయోజనం అది? అంతేనా? కొట్టివి చప్పట్లు కొట్టివి హల్లెలూయా చెప్తే పోతుంది. ఆమేన్. అదేనా? అంతేనా? హల్లెలూయా చెప్పాలా? ప్రత్యేకత ఉండవల్ల, ఒక మార్పు ఉండవల్ల. హల్లెలూయా. రక్షింపబడ్డ వానికి రక్షణ లేని వానికి తేడా ఉండవల్ల. క్రీస్తుని కలిగిన బిడ్డకి క్రీస్తు లేని బిడ్డకి తేడా ఉండవల్ల. క్రీస్తుని కలిగిన బిడ్డ అభిషేకించబడ్డ బిడ్డ. హల్లెలూయా. ఆ అభిషేకం ఎక్కడ నిలబడ్డ ఘనతను తీసుకొస్తుంది. అభిషేకం ఎక్కడున్నా రాజరికపు స్థానంలో నిలబెడుతుంది. ఆమేన్. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గౌరవంగా తీసుకొస్తుంది అభిషేకం. హల్లెలూయా. అభిషేకం లేదు కాబట్టి ఆ గిన్నె ఇంకా పొంగలేదు కాబట్టి ఏడబోయిన ఎండు కుండలా ఎండి గిన్నెలో ఉన్నావు కాబట్టి అల్ల మామూలే. ఏదా అల్ల మామూలు. రక్షణ లేకుండా ఉన్నది, యేసు దగ్గరికి రాకుండా ఉన్నవే ఆ గిన్నె ఏ మార్పు లేదు. ఏ గిన్నెదా? అల్ల గిన్నెది, ఎండిపోయిన గిన్నె. ఆ గిన్నె కనబడుతుంది కానీ 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ ఆ గిన్నెలు ఎటువంటి అలా చూసినానంటారు, అరే నువ్వు అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు, ఏ మార్పు లేదు కానీ అంటే దీని అర్థం నీలో అభిషేకం ఏమి అవతల వ్యక్తులు కూర్చోట్లేదు. ఆమేన్. అభిషేకం అవతల తాకట్ల. ఆమేన్. అభిషేకించబడ్డ వ్యక్తి నిలబడతానంట, ఎదుటివాడు ఊతు మాటలు మాట్లాడాలన్నా కానీ నాకు మెలుగు పడుతుందండి. నేను ఒకవేళ అన్నాను హల్లెలూయా ఏమవుతుంది? ఏమవుతుందా? నాలుక మెలికి పడుతుంది. ఎందుకంటే నీ అభిషేకం అతను ఫోకస్ అవుతాడు. హల్లెలూయా. నిండు అది దేవుని అభిషేక తైలముతో నింపబడ్డ గిన్నె కాబట్టి అక్కడికి రాగానే ఎదుటి వ్యక్తి యొక్క నాలుగు ఏమైపోతుందంట, నిన్ను దూషించాలన్నా, ఆమేన్, నిన్ను వేరే మాట్లాడాలన్నా, నేను అవమానపరచాలన్నా నాలుగు ఏమవుతుందంట, అడబడిపోతాను. అందులో ఇప్పుడు చాలా గమని చూస్తే ఎండిపోయిన గిన్నెనే ఉన్నాయి కానీ వంగే గిన్నెలు ఎక్కడ లేవు. అందుకని ఈ రాత్రి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీ గిన్నె పొంగిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పొంగుతుందా? 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 పొంగదు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలుగును గాక. దోష ఉంది, దోష పొంగలేదంటే ఏం చేస్తామా? సోడా పిండి ఇంకా ఎక్కువ వేస్తావు. పొంగలేదంటే ఏం చేస్తావా? సోడా పిండి కాస్త పొంగలు ఎందుకు వేసేవమ్మా? పొంగలని. హల్లెలూయా. ఈరోజు దేవుని అభిషేకం మీ మీద, దేవుని తైలాభిషేకం మీ మీద పోయబడును కాక. వచ్చే కొంది పొంగా పొంగాల నీ గిన్నె. ఆమేన్. హల్లెలూయా. పొంగించాలి ఈరోజు. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని వాక్యము చేత నీ గిన్నె నింపబడి, దేవుని తైలాభిషేకం చేత నీ గిన్నె నింపబడి దినము అది పొంగుచున్న గిన్నెలా కనబడాలా. హల్లెలూయా. 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 2 సంవత్సరాల క్రితము చూసిన మనిషిగా కనబడకూడదు. 2025లో ఏదో కొత్త ధనం నీలో కనిపించాలి. మాటలో తేడా కనిపించాలి. ఏ మాటలు కావాలా? పాత మాటలు కాదు. పాత మాటలు కనిపించావంటే ఎండిపోయిన గిన్నెను. ఆమేన్. పాత మాటలు నీలో కనిపించినాయంటే ఏ గిన్నె నువ్వు? నేను చెప్పాలి, ఎవరు చెప్పాలా? ఈ వాక్యం నేను చెప్పేసినట్టు ఈ రాత్రి నువ్వు బయటకు పోయి ఏదైనా మాట్లాడావనుకో, నేను ఎండిపోయిన గిన్నెని. కన్ఫామ్. ఇక నువ్వే రాసుకోవచ్చు నీ డైరీలో.
ఈ టైంలో ఎవరే చెప్పాలా, ఆ వచ్చి చెప్పాలా, పోయి చెప్పాలా? ఎస్, నీ హృదయం నీకే చెప్పేస్తా, నేను ఇంటి మీద గిన్నె. హల్లెలూయా. ఏ గిన్నె నువ్వు అంటే ఎవరు చెప్పాలా? నేను ఎండి తిని గిన్నె, నేను మంచి గిన్నె చెప్పాను అనుకో, వాళ్ళు ఎవరో చెప్పాలా, అది నీకే తెలిసిపోతుంది నువ్వు గిన్నెవి. ఆమె ఈ రాత్రి నీ జీవితంలో ఒక మార్పును దేవుడు చూడాలని ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి దావీదు అంటున్నాడు, నూనెతో నా తల అంటినావు ప్రభువా, నా గిన్నె మాత్రం పొంగి పొర్లుగుచున్నది. హల్లెలూయా. ఈరోజు నీ మాటల చేత నా హృదయం ఉప్పొంగుచున్నది. ఈ రాత్రి నీ యొక్క అభిషేకము నన్ను పొంగి పొరలే విధంగా ఉప్పొంగుచున్నది. ఈ రాత్రి నేను ప్రభా నీ నూనె ఈ తైలాభిషేకముతో నేను ప్రభా నా హృదయము లేదా నా గిన్నె పొంగుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈరోజు నా గిన్నె పొంగాలి ప్రభా, పొంగుచున్న ఆ అనుభవములు నేను రావాలి. ఆ పొంగే అనుభవం అనగా అభిషేక తైలముతో నింపుకునే అనుభవం. హల్లెలూయా. దావీదు నింపుకున్న అనుభవంలో ఉన్నాడు కాబట్టి నా గిన్నె పొంగి పొర్లుచున్నది ప్రభా అని అంటున్నాడు. ఈరోజు నువ్వు నింపుకొనికి వచ్చావు, కొన్ని గిన్నెలు ఇంకా నింపుకునే అనుభవంలో లేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆమె చెప్దామా? ఈ రాత్రి ఈ మాట వింటున్న ప్రియమైన సంగమా, ఈ 31వ తారీఖున ఈరోజు నీ గిన్నె ఎండిపోయిందా, లేకపోతే చొట్టపోయిందా, లేకపోతే ఊరికుందా అనేది నువ్వు అనలైజ్ చేసుకొని ఈరోజు ఆ 3 గిన్నెలు కానీ నీ దగ్గర ఉంటే, లేదా ఆ 3 గిన్నెలు ఒక గిన్నెలు నువ్వు అయ్యి ఉంటే ఏం చెప్పాలా? ఈ గిన్నెలు నా పొద్దు, ఎండిపోయే గిన్నెగా నేను ఉండను, చొట్ట గిన్నెగా నేను ఉండను, ఊరి గిన్నెగా నేను ఉండను. ఈరోజు దావీదు అంటున్నాడు, నా గిన్నె పొంగి పొర్లుచున్నది, ఆ గిన్నెగా నేను ఉంటా. ఏ గిన్నెగా? పొంగి పొర్లుచున్న గిన్నె, నా గిన్నె పొంగుచున్నది. ఆమేన్. హల్లెలూయా. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అనుభవం నీలో ఉందా? దేవుని అభిషేకము చేత నువ్వు నింపబడుతున్నావా? దేవుని యొక్క వాక్యము చేత నువ్వు నింపబడుతున్నావా? దేవుని యొక్క శక్తి చేత నువ్వు నింపబడుతున్నావా? పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు నింపబడుతున్నావా? ఏమో ఒక ఆత్మ వస్తుంది, పక్కన ఎగరుతుంది, ఇంటిట. నేను కూడా అట్ట అంటాను. ఎందుక ఈ విచిట అంటది, అట్ట అంటది. ఇప్పుడు ఆమె చూసి ఇస్తే నువ్వు ఆత్మ పొందావు, నేను ఆత్మ పొందావు. హల్లెలూయా. ఏ ఆత్మ పొందేవో, ఏ ఆత్మ పొందేవు? నువ్వు పొందావు, నేను పొందాను. నువ్వు ఏ ఆత్మ పొందావు అనే సంగతి ఇంకా నీకు అర్థం కాకపోయినే. హల్లెలూయా. నువ్వు పొందుకు నేను పొందుకునేది కాదు, దేవుని ఆత్మ పొందుకున్న అనుభవంలోనికి రావాలి. దేవుని ఆత్మలో నువ్వు నింపబడుతుండాలి, దేవుని శక్తితో నువ్వు నింపబడుతుండాలి. పరిశుద్ధాత్మ అనుభవంలో దినదినము నూతన పరచబడతా రావాలి. హల్లెలూయా. ఆమేన్. మండే కట్టి ఎండి కట్టి తాగపోతే ఏం చేస్తుందయ్యా? మండే కట్టి ఎండి కట్టి దగ్గర పోతే ఏం చేస్తుందా చెప్పాలా? మండే కట్టులో ఏముంది? మండే గుణం ఉంది, మండించే గుణం ఉంది. హల్లెలూయా. మండే కట్టులో ఏ గుణం ఉంది? మండించే గుణం ఉంది. ఆ మండించే గుణము ఎండి కట్టి తాకపోతే ఏం చేస్తుంది? ఆ కట్టిని మండిస్తారు. ఇది మర్మాలతో మాటలు మాట్లాడుతున్నాము. హల్లెలూయా. నువ్వు మండుచున్న కట్టివా, మండించాల్సిన అవసరం ఉన్న కట్టివా? హల్లెలూయా. ఆ కట్టంట మండుచున్న కట్టి ఏం చేస్తుంది తెలుసా? ఎండి కట్టి దగ్గరకు పోతే ఆ ఎండి కట్టిని కూడా ఏం చేస్తుంది? ఆ పచ్చి కట్టి దగ్గర పోతే మండించుదా? భలే దానివే, ఎక్కడున్నావు ఎరగబడిపోవడం. ఆమె ఎండి కట్టి దగ్గర పోయినా మండిస్తుంది, పచ్చి కట్టి దగ్గర పోయినా మండిస్తుంది. అది మండే కట్టి గుణం ఉంది. అది ఏం కట్టి ఏం చెప్పా నేను? మండించే గుణం ఉంది. ఆమేన్. అది ఎండి కట్టైనా, అది పచ్చి కట్టైనా, అది ఏ కట్టైనా, అది ఇందులో ఉన్న గుణం ఏంటంటే మండించే గుణము.
హల్లెలూయా. ఏ గుణము? ఆ గుణం ఏం ఆడపోయిన ఏం చేస్తుందమ్మా? చెడగొట్టే గుణం కాదులేదు. ఏం గుణం అది? ఏం గుణం అది? మండించే గుణము. అభిషేకించబడిన ఆ పాత్ర, అభిషేకించబడిన జీవితము, అభిషేకించబడిన వ్యక్తి ఇతరులను మండిస్తుంది. తపన కలిగిన మంట. ఆమేన్. అది జ్వాలలాగా మండుతూ ఉంటుంది, మండిస్తుంది. రా దేవుని దగ్గర చెప్తా ఉంటుంది, ఆర్తనాదం చేస్తుంది. హల్లెలూయా. మండించే గుణం. ఆమె ఆరిపోయే కాదు, ఆరిపోతుంది. నా దీపం యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. ఏంటంటయ్యా? సుడిగాలిలోనైనా జడివానలోనైనా. ఇప్పుడు ఏం చేసింది కదా? కట్టిలో, మండుచున్న కట్టిలో ఉన్న గుణం ఏంటంట? మండించే. వెలిగించిన ఈ దీపము సుడిగాలిలో కూడా. సుడిగాలి ఉంటుందా? ఆరుని దీపం. సుడిగాలి వచ్చిన, వరద తుఫానులు వచ్చిన ఈ దీపము నువ్వు వెలిగించావు కనుక నీ వెలగతనే ఉంటుంది, ఇంకొకరిని వెలిగిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని ఆత్మ చేతను దేవుని యొక్క అభిషేకంతో, దేవుని తైలాభిషేకంతో నువ్వు మార్జన చేయబడాలి, నింపబడుతుండాలి. నీ గిన్నె అనుదినము పొంగి 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 పొరలాలి. చెప్పండి కూడా పొంగి, నా గిన్నె పొంగి 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 పొరలాలి. హల్లెలూయా. ఈ రాత్రి నా గిన్నె పొంగి పొర్లును గాక. దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మ శక్తి చేత, పరిశుద్ధాత్మ శక్తి చేత, దేవుని యొక్క తైలాభిషేకముతో నా గిన్నె నుండి పొంగి పొరలాలి. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, నా తల నూనెతో అంటావు, నా గిన్నె పొంగి పొంగి పొర్లుచు. ఎంత చక్కటి అనుభవం, ఎంత గొప్ప అనుభవం. ఈరోజు నీ గిన్నె పొంగుతుందా? లేదు. ఇంటికి పోతే గొడవ పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఏం గిన్నె ఇది? గొడవలు పెట్టుకుంటుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అందుకే ఎండిపోతా ఉంటుంది అప్పుడప్పుడు. నేను చెప్పాను కదా, లోపల మాత్రం నింపుకున్న గిన్నెలాగా ఉంటుంది, బయటికి పోతే ఎండిపోయినా లోపలేమో చెప్పాలా నింపుకున్నట్టుగా ఉంటుంది, పొంగినట్టుగా ఉంటుంది. బయటికి పోతే ఎండిపోతుంది, అప్పుడే ఈజీగా ఎండిపోతుంది. హల్లెలూయా. అందుకని అది ఎండిపోయే గిన్నె ఆవిరైపోతుంది అభిషేకం ఉండక. అందుకే మన జీవితంలో అనేకమైన దేవుని యొక్క ప్రత్యక్షతలు మనం గమనించలేకపోతున్నాం, దేవుని స్వరం వినలేకపోతున్నాం, దేవుని దర్శనములు చూడలేకపోతున్నాం. నీ గిన్నె ఎండిపోయిన గిన్నె ఏముందా చూడడానికి? హల్లెలూయా. ఎండిపోయిన హృదయం ఇది. ఆమేన్. దేవుని వాక్యము లేదు, దేవుని పరిశుద్ధాత్మ శక్తి లేదు, అందులో ఎండిపోయింది. కాబట్టి ఎప్పుడు ఎవడు చెప్పిన మాట అది నమ్మేస్తుంది. ఆడ బొమ్మంటే ఆడ పోతుంది, ఆడ కూర్చోమంటే కూర్చుంటుంది, ఆడే వేసేయంటే వేసేస్తుంది. ఆడ పడ్డదే నష్టమే ఉంటుంది. హల్లెలూయా. అది దేనికి ఎవరికి పనికిరాని గిన్నె. హల్లెలూయా. అందుకే ఈ రాత్రి పనికి వచ్చే గిన్నెగా నిన్ను చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. మారుతావా? మారవా? హల్లెలూయా. దావీదు చెప్పిన గిన్నెలా ఉంటావా? నా గిన్నె అన్నాడు. అది ఎంత శ్రేష్టమైన గిన్నె! అది అభిషేకం తైలముతో నింపబడ్డ గిన్నె అంటే ఎంత ప్రాముఖ్యమైన గిన్నె!
అది ఎంతగా దేవుని యొక్క అభిషేకం నింపుకోవడానికి ఆ గిన్నెలో ఎంత యోగ్యత సంపాదించుకుందో ఆ గిన్నె. హల్లెలూయా. గిన్నె ఈక్వల్ నా దృష్టిలో అది హృదయం అని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క అభిషేక తైలము తల నుండి పోయబడుతున్నప్పుడు ఆ గిన్నె, అందుకే ప్రియమైన దేవుడా, దేవుని వాక్యము చేత హృదయములో ఎప్పుడు నింపుకుంటూ ఉండాలి. దేవుని అభిషేకముతో ఎప్పుడు నింపుకుంటూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో ఎప్పుడు నువ్వు ఆనందంగా సంతోషంగా గడపడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎండిపోయిన ఆ గిన్నెలో, ఆ నింపబడిన గిన్నెలో, ఎండిపోయినటువంటి అనుభవంలో ఉన్నటువంటి ఆ గిన్నె సంతోషం ఉంటుందా? సమాధానం ఉంటుందా? శాంతి ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎండిపోయిన గిన్నెలో ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూనెతో నింపబడ్డ గిన్నెలో, ఆ పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నటువంటి గిన్నెలో ఎప్పుడు ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎండిపోయిన గిన్నెలో ఏ మాత్రం సంతోషము, హల్లెలూయా, ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. కాబట్టి ఓ ఎండిపోయిన ఓ గిన్నె ఈ రాత్రి నింపుకొని పొంగే గిన్నెగా మారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ హృదయాన్ని దావీదు చెప్పిన అనుభవంలోనికి తీసుకురా. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపుకో, పరిశుద్ధాత్మ తైలాభిషేకంతో నింపుకో, దేవుని వాక్యంతో నింపుకో. పొంగు, ప్రభు కొరకు ప్రకాశించు, ప్రభు కొరకు దీవెనకరంగా మారు. ఇతరులు నిన్ను చూస్తున్నప్పుడు నిజంగా వీళ్ళ మీద అభిషేకము ఉన్నది, వీళ్ళు ప్రభుని కలిగినటువంటి బిడ్డలు. ఆమేన్. వీళ్ళు చూడు ఎంత అభిషేకం ఉందో. ఆమె చెప్తాం, హల్లెలూయా. మాటల్లో తేడా ఉంది, నడకలో తేడా ఉంది, వాళ్ళ యొక్క చూపుల్లో తేడా ఉంది. అబ్బా, నిజంగా వీళ్ళు దేవుని అభిషేకము చేత నింపబడ్డ బిడ్డలే. ఆమె చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రియమైన బిడ్డలా, ఎండిపోయిన గిన్నెలో దేవుని అభిషేకం అంతగా నిలబడే అవకాశము. పట్ట గిన్నె ఉంది. ఏం గిన్నె? ఎండిపోయిందంటే అన్ని ఎండిపోయిన అర్థం. హల్లెలూయా. అన్నిట్లో ఎండిపోయింది. ఆమేన్. చొట్ట గిన్నె ఉంది, చొట్ట గిన్నె. అది ఎట్లుంటుందంటే చూడడానికి అందంగా ఉండదు. ఆమేన్. ఇంటి గిన్నె లేక నా భాషలో అది చొట్ట అంటే దేవునికి ప్రియమైనది కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే బలి ఇచ్చేటప్పుడు కూడా కుంటిదాన్ని కానీ చెడ్డదాన్ని కానీ దేవునికి ఇవ్వకూడదని రాస్తుంది. అలాగే ఇది చొట్ట గిన్నె. అయితే నీవు ఆ చొట్ట గిన్నె ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? మంచి గిన్నెగా మారు. ఆ చొట్టలు అంటే ఇష్టం లేని కార్యాలు ఉన్నాయని అర్థం. ఆమేన్. నా కన్వర్ట్ చేసుకుంటున్నాను దీన్ని. ఆమేన్, హల్లెలూయా. ఆ చొట్ట గిన్నె అనబడినటువంటి ఆ పాత్రలో ఆ గిన్నె చొట్ట ఉంది కనుక ఆ చొట్టని దాన్ని మనము వాక్యము చేత సరి చేసుకోవాలి. హల్లెలూయా. ఎండిపోయిన గిన్నె సరి చేయబడ్డది అంటే ఎట్లా సరి చేయబడ్డదంటే దేవుని వాక్యము వినుట వలన, ఆమేన్, దేవునికి లోబడట వలన, ఆమేన్, దేవుని అభిషేకమును పొందుకునట వలన, ఆమేన్, తైలాభిషేకమును ఆస్వాదించి నా గిన్నె నిండాలయ్యా దావీదు గిన్నెలని ఇష్టపడటం వలన నీ గిన్నె కూడా దావీదు గిన్నె నింపబడ్డ విధంగా నీ గిన్నె కూడా ఉంటుంది. ఆమేన్ చెప్తాం, హల్లెలూయా. తరువాత ఈ చొట్ట గిన్నె అంటే ఆ చొట్ట అంటే ప్రియమైన దేవుని బిడ్డరా మచ్చ అని అర్థం. హల్లెలూయా. చొట్ట అంటే మచ్చ అంటే నీ జీవితంలో ఉన్న ఆ గిన్నెకి ఉన్న మచ్చను ఏం చేయాలా? తీసివేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ చొట్టను సరి చేయబడాలి. ఎవరికి ఇష్టము లేదు చొట్ట గిన్నె? ఎవరు ఇష్టపడతారా? దాన్ని ఏదైనా పోయాలంటే ఇష్టపడతారా? ఎందుకంటే అది మంచి గిన్నెగా లేదు. అది అందుకనే నీవు ఒకవేళ చొట్ట గిన్నెగా ఉంటే రాత్రి దేవుని వాక్యము చేత సరి చేయబడి మంచి గిన్నెగా ఆ తైలాభిషేకము పోసుకునే గిన్నెగా మారాలి. హల్లెలూయా. పొంగడం తర్వాత సంగతి, పోయడానికి ఇష్టంగా రావద్దు. హల్లెలూయా. ఎండిపోయిన గిన్నె బాగుంది,
కానీ అందులో తైలాభిషేకం నింపబడడానికి వీలు లేదు. అంటే ఇటు మీన్ అది పొందుకున్నట్టే ఉంది, కానీ లోకంలో పోయి ఎండిపోతుంది. లోకంలో పోయి ఇప్పుడు ఇంకో గిన్నె ఉంది, అది సొట్ట గిన్నె, అది అందరికి ఇష్టం లేని గిన్నె కాదు. అంటే అభిషేకమునకు పొందుకోవడానికి కూడా మరి ఇష్టం లేని గిన్నెగా ఉంది ఆమె. కనుక ఈ రాత్రి నువ్వు ఒకవేళ సరి చేసుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నట్లయితే దేవుని దగ్గరకు వస్తే ఆయన వాక్యము చేత సరి చేయబడతారు. మొదటిది నింపుకోవాలి, రెండోది సరి చేయబడాలి. దేవుని మాటల చేత నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. ఆమె మొదట ఇష్టపడాలి, ఎండిపోయిన నీ గిన్నెను నింపమని ప్రభు దగ్గర ప్రాధేయపడాలి. అప్పుడు ఆయన తైలం నూనెతో నీ తల అంటుతాడు, నీ గిన్నె పొందుతాడు. నీ తల అంటలా ఇంకా, ఆమె నీ తల మీదకి నూనె రాలేదు కాబట్టి నీ గిన్నె పొందలేదు. హల్లెలూయా. ఇప్పుడు గిన్నె మాత్రం ఉంది, కానీ అది సొట్ట గిన్నెగా ఉంది, అభిషేకముతో నింపబడే విధంగా లేదు. హల్లెలూయా. ఈ రాత్రి ఆ గిన్నె వాక్యము చేత సరిచేయడం. వాక్యము శుద్ధి వంటిది కాదా అన్నప్పుడు ఆ వాక్యము చొట్ట ఉన్న చోట కటకను కొట్ట ఆమె. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాత్ర కాస్త నాణ్యంగా మారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చొట్టగిని ఊళ్ళోకి పోతుంది, నా చొట్ట చూడు అంటుంది. హల్లెలూయా. అంటే ఎట్లుందంటే గిన్నె కానీ గిన్నెలో ఉన్న స్వభావము మార్చలేదు. ఆమె చెప్తామా? కాబట్టి వాక్యము చేత స్వభావమును మార్చుకోవాలి. హల్లెలూయా. నింపబడడానికి ఆ అభిషేకమును, ఆ తైలమును నీలోనికి నింపుకోవడానికి ఒక మంచి పాత్రగా మారు. ఆమె చెప్తాం. హల్లెలూయా. సొట్ట తీసేయి, నీలో ఉన్న లోపాన్ని. సొట్ట అంటే అర్థం ఏంటి? లోపం. ఆ లోపాన్ని తీసేయి, అప్పుడు ఆ గిన్నెలోనికి ఏమవుతుంది? తైలాభిషేకం, దేవుని అభిషేకము నీ గిన్నెలోనికి వస్తుంది. అప్పుడు అది పొంగుతుంది. హల్లెలూయా. చూస్తేనంట స్కాన్ పెట్టి చొట్ట చొట్టగా ఉందంట. నేను పోయి దిగుతున్నదంట. హల్లెలూయా. ఈ గిన్నెలో ఏముందమ్మా చెప్పండి? చొట్ట ఉంది. నేను అందుకే ఈ గిన్నెలో లోపం ఉంది అని అర్థం. చొట్ట అంటే ఏమన్నాను? లోపము సరిచేయి, అప్పుడు అభిషేకము నీ పాత్రలో నింపము. హల్లెలూయా. ఎన్ని లోటుపాట్లు పెట్టుకొని అభిషేకమా ఓ అభిషేకమా నా పైన దిగి రమ్మన, ఎన్ని పాటలు పడినా రాదు. హల్లెలూయా. ఎంత గుర్తు ఇచ్చినా రాదు. ఎగిరి గంతులేసినా అంటే నేను రెడీ. అభిషేకం అంటదే నేను రెడీ. అప్పుడు నువ్వేమంటావు? అభిషేకమా అభిషేకమా అంటే నేనే అభిషేకాన్ని, నేను రెడీగా ఉన్నా. నువ్వు లోపంతో ఉన్నావు. నేను నీలోకి వస్తే నువ్వు నిలబడలేవు. నీవు సరి చేసుకో మొదట. ఆమేన్. ఏం చేయాలమ్మా? నువ్వు సరి చేసుకుంటే నేను నీ మీద నా అభిషేక తైలాన్ని పోస్తాను. దేవుని స్తోత్రం. నీలో ఉన్న లోపం ఏదో అది నువ్వు సరి చేసుకో, నీ గిన్నె పోతుంది. లోపము ఉన్న గిన్నె ఏం చేయాలా? లోపమును సరి చేసుకుంటావా? హల్లెలూయా. ఈ రాత్రి నీలో ఉన్న లోపము అనగా నీ గిన్నెలో ఉన్న లోపాన్ని నువ్వు సరి చేసుకోగలిగితే ఈ రాత్రి అభిషేకము నీ మీదకి వచ్చినప్పుడు నీ గిన్నె పోతుంది. హల్లెలూయా. ఏం చేస్తుందా? అర్థమవుతుందా నా భాష? నేను ఎలాగో తీసుకెళ్తున్నాను మీకు అర్థమవడానికి. హల్లెలూయా. అయినా కానీ మొఖాలు మాత్రం ప్రకాశించట్లా. ఏనేదో పోయింది బిని గిన్నె అంటాడు, సొట్ట గిన్నె అంటాడు, లోకమైన గిన్నె అంటాడు, మురికి గిన్నె అంటాడు. ఏ విధంగా తిప్పి కొడుతున్నా కానీ నాకేం అర్థం కావట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థం కావడానికి ఏమి లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎండిపోయిన గిన్నె అంటే అందులో నూనె లేనటువంటి జీవితం. ఆమేన్.
పరిశుద్ధాత్మ అభిషేకము లేనిది. ఆమేన్. రెండోది చొట్ట గిన్నె అంటే లోపముతో కూడిన గిన్నె. హల్లెలూయా. మూడోది మురికి గిన్నె. ఆమేన్. ఈ 3 గిన్నెల్లో అభిషేకము నింపబడదు. ఆమేన్. తైలాభిషేకము పొరయబడదు. ఆమేన్ చెప్తామా. దావీదు అంటున్నాడు, నా మీద తల మీద నూనెతో అంటావయ్యా, నా గిన్నె పొంగిందయ్యా అన్నాడు. నేను అదే ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటే దావీదు గిన్నె పొంగింది, మరి నీ గిన్నె ఏంటి? అది ఈరోజు క్వశ్చన్. ఎంతమందికి అర్థమైంది చెప్పు, చెయ్యెత్తారా? అర్థమైందా? ఏం అర్థమైంది? ఏదో గిన్నె చెప్పావు సార్, ఆడ వరకు అర్థమైంది. హల్లెలూయా. నువ్వు ఏ గిన్నెగా ఉన్నావో నీకు అర్థమైందా? వెరీ గుడ్. ఈ రోజు ఎండిపోయిన గిన్నెవైతే తైలాభిషేకము పొంగే గిన్నెగా మారాలి. నెంబర్ 2, సొట్టంటే లోపమున్న గిన్నెవైతే వాక్యము చేత సరిచేయబడి సరైన పాత్రగా మారి తైలాభిషేకము పొందుకుని పొంగి పొరలే గిన్నెగా మారాలి. నెంబర్ 2. నెంబర్ 3, ఆమేన్, మురికి గిన్నె. సొట్ట గిన్నెలను కొంత పోయడానికి ఉపయోగపడుతుంది. అసలు మురికి గిన్నెలో పోయడానికి అస్సలు వీలు లేదు. ఆమేన్. ఇప్పుడు నువ్వు మురికి గిన్నెగా ఉన్నావు అనుకో, ఇక్కడ తైలాభిషేకం తైలం పోసిన గిన్నెలోకి రాదు. తైలం అంటది ఏది శరీరం ఎట్టి వాసన పడుతుందా? ఏది ఈ గుండికాయ, ఈ మనిషి జీవితం ఎంత కంప. ఏమంటదంట? చెప్పాలా? అంటదా? చెప్పాలా? ఏమా ఏమయ్యా పక్కన నుంచి గుర్తులేకపోతే అనవనువా? ఎందుకంటే రాత్రంతా గంత కూడా చేస్తుంటాయి. అలాగే నీ పాత్ర మురికి పట్టుకుంటుంది కాబట్టి ఈ పాత్రలో తైలాభిషేకం పోయడానికి వీలు ఉండదు. ఆమేన్. ఎందుకంటే అది చెడిపోయింది, అది మంచిది కాదు, మురికితో కూడినది. ఆ మురికి జీవితంలో అభిషేకము రాదు. కడగబడితేనే ఆ పాత్రలో దేవుని అభిషేక తైలం వస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యము చేత, దేవుని రక్తము చేత, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ గిన్నె శుద్ధి చేయబడాలి. హల్లెలూయా. అప్పుడే ఆ పాత్ర దేవుని యొక్క అభిషేక తైలము నింపుకొని పొంగే పాత్రగా మార్చబడతారు. హల్లెలూయా. ఎండిపోయిన అనుభవంలో నువ్వు ఉన్నావా? లోపంతో ఉన్న అనుభవంలో నువ్వు ఉన్నావా? మురికి అనుభవంలో నువ్వు ఉన్నావా? మరి రాత్రి దేవుడు మాట చెలవిస్తున్నాడు, నింపుకున్న పాత్రగా నువ్వు మారు. అంటే ఎండిపోయిన జీవితము కాకుండా పచ్చగా సిగిరిస్తున్నటువంటి అభిషేక తైలము పొంగే గిన్నెగా మారు. నెంబర్ 2, లోపములో గిన్నెగా ఉన్నావైతే లోపము సరిచేయబడి చక్కగా దేవుని అభిషేక తైలము పొందుకునే ఓ మంచి గిన్నెగా మారుతుంది. హల్లెలూయా. మురికి గిన్నెగా ఉన్నావా? ఈ రాత్రి వదిలిపెట్టు నీ పాత అలవాట్లు. ఆమేన్. వదిలిపెట్టు నీ పాత స్నేహాలు. ఆమేన్. ఉంచుకున్నావా? అగ్ని అది కాల్చిపోతుంది. ఒడిలో నింపేసుకుంటే కాలబాకి కంటే నువ్వు నోరు మీద అంటది. హల్లెలూయా. ఏమంటదయ్యా చెప్పు? వేసుకో చూడు ఒకసారి, ఒడిలో లుంగిలో గుడిలో వేసుకో. ఏం చేస్తుంది? ఏ నుప్ప కాలబాకనుకో నోరు మీవాయి కాలేకుండా నాకుంది. నువ్వు కాలమన్నా కాలం ధర నేను ఉండను, నేను కాల్చేది తీరుతానుంటది అది. హల్లెలూయా. అది కాల్చేసి అబ్బబ్బ అంటది. అందుకే పాపం కూడా ఒడిలో ఉంటే ఏం చేస్తుంది తెలుసా? పాపం నన్ను ఏం చేయబాకంటే నువ్వు నోరు మీవై పిలిచిన తర్వాత నా పని నేను చేయాలని చెప్పి నేను పతనాన్ని తీసుకుపోయి తోచేసుకో. ఏమంటావు? ఒడిలో పాపం పెట్టుకొని నేను బలి చుట్టాన్ని చాలా మంచివాడిని అంటే ఉపయోగమేమీ లేదు. హల్లెలూయా. అగ్ని పెట్టుకుంటే కాలకుండా ఉండదు, పాపం పెట్టుకుంటే పడిపోకుండా ఉండదు. ఏమ్మా అవునా కదా? అగ్ని పెడితే ఏం చేస్తుందమ్మా? పాపం ఉంటే ఏం చేస్తుందమ్మా? పడిచవచ్చు. పాపం ఉంటే ఏం చేస్తుంది? పాపం ఉంటే ఏం చేస్తుంది? పడదోస్తుంది. అగ్ని ఉంటే ఏం చేస్తుంది?
అలాగే కాబట్టి నీ మురికి జీవితంలో శుద్ధి కావాలంటే దేవుని వాక్యము చేత నువ్వు కడగబడకపోవచ్చు. నీ పాత్ర కడగబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాత్ర ఏం చేయాలి? వాక్యం చేత కడగబడాలి. ఆమె చెప్తాం హల్లెలూయా. మొదటి దాంట్లో నింపబడాలి, రెండు దాంట్లో సరి చేయబడాలి, మూడో దాంట్లో కడగబడాలి. ఏం చేయాల? నీ అగ్ని కణములతో నన్ను శుద్ధీకరించుమయ్యా, పరిశుద్ధాత్ముడా నీకే వందనమయ్యా, అభిషేకుడా నీకే స్తోత్రమయ్యా, నా మనసారా నిన్నే పూజించు, నా మదిలో నిన్నే స్మరించు. హల్లెలూయా. దేవుని వాక్యము చేత ఈ రాత్రులు ఉదక స్థానము చేయబడాలి. దేవుని యొక్క ఆత్మ చేత ఈ రాత్రి నీవు ఉదక స్థానము చేయబడాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ రాత్రి నువ్వు ఉదక స్థానము చేయబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి. అనుదినము నీ జీవితములో ప్రకాశించుచున్న ఒక జ్యోతిల వలె ఎదుగుచు ప్రకాశించుచుండాలి. ఆమె చెప్తాం హల్లెలూయా. నువ్వు మురికిగా ఉన్నావంటే దేవుడు ఒక రోజు తీసుకుపోయి ఆడ పడేస్తాడు, ఎవరికి చెక్కకుండా. హల్లెలూయా. ఏడా ఎవరికి చెక్కకుండా ఆడ పడేస్తాడంటే అర్థమైందా? అందుమా అర్థమైందా? ఎంతమందికి అర్థం చేయలేదు? తీసుకుపోయి ఆడ పడేస్తాడు అన్నాను. ఏడ పడేస్తాడు చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. మారుతావా మారువా? పాత స్నేహంగా నిడవకపోతే, పాత మాటలు మరవకపోతే, చూపులని మారకపోతే నీ కంట్లో కారం కొట్టి హల్లెలూయా అలా అంటాడు. నీ కంట్లో కారం వేయాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యము చేత నీ కన్ను చూపు మారాలి. మార్చుకుంటావా? చెప్పాలి. రెండవది నీ మాటలు మారాలి. నడక మురికి గిన్నెది ఎగినాయా? మురికి గిన్నెలో అన్నీ ఉన్నాయి. ఏమన్నా చెప్పండి. మురికి గిన్నెలు ఏముంటాయా? ఫంగస్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, వాసన ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే దాంట్లో సోప్ వేసి సెంట్ వేసి కడిగితే శుద్ధం వచ్చేస్తుంది. సోపు సెంటి దేవుని వాక్యము తైలం అన్నీ వచ్చి శుద్ధం చేయిస్తాయి. ఎవరా ఏమైంది? ఎందుకింత కంగారు పెట్టి? ఏమైతే ఎందుకు చేస్తుంది? దేవుడు మాట ఇచ్చాడు కదా, ఏదైనా నీకు దగ్గర తీసుకొస్తాడు. ఎందుకు? మరి పవిత్రమా, నువ్వు దేవుని మధ్యలోనే ఏ అన్యాయం జరగదో రావాలి కదా. ఇంటికి రావడానికి దారి అయింది. దేవుడు తీసుకురావాలని ఇష్టపడుతుంటే నువ్వు పంపించాలని ఇష్టపడుతున్నావా?
జయం. యేసు రక్తమే జయం.